ప్రజాశ్రేయస్సుకై పంచాయతీ అభివృద్ధికి పనిచేస్తుంటే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అడ్డుకోవడం సరికాదని సర్పంచ్ మురపాల కాళీప్రసాద్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం కొండిపుట్టుగా లండారిపుట్టుగలో గత 30 ఏళ్లుగా సర్పంచ్గా ఉన్న ప్రస్తుత స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నర్తు రామారావు పంచాయతీకి ఎటువంటి అభివృద్ధి పనులు చేశారో చూపాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం తాను వైసీపీ హయాం నుండి సర్పంచ్గా ఉన్న అనేక విధాలుగా తనను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అది మీకు లాస్ట్లో చెప్తాను, ఒక్క నిమిషం. అయితే ప్రతి ఒక్కటి కూడా ఎంత ఇబ్బందికరమైన పరిస్థితులు అంటే మీరు అడిగిన దానికి ఇప్పుడే నేను ఆన్సర్ ఇస్తాను. వాళ్ళు ఎంత నీక్షానికి దిగజారుతున్నారు అని అంటే, మీరు లాస్ట్ టైంలో మన అప్పారావు ఎస్ఐ అని మన కవిటి మండలంలో ఉంది, మీకు గుర్తే ఉండదు. ఆయన్ని ఏదో జంగల్ ఏరియాకి ఆయన చేసిన తప్పేం లేదు, రిగ్గింగ్ జరగకుండా ఆపాడు. ఆయన రిగ్గింగ్ పంచాయతీ ఎలక్షన్లో రిగ్గింగ్ జరగకుండా ఆపిన కారణంగా ఆయనకి ఏదో ఫారెస్ట్ ఏరియాకి ట్రాన్స్ఫర్ చేయమని చెప్పి జిల్లా పెద్ద నాయకుల్ని చెప్పడం జరిగింది, రాష్ట్ర పెద్ద నాయకులు చెప్పడం జరిగింది, లాస్ట్కి జగన్మోహన్ రెడ్డి దగ్గరకు కూడా వెళ్ళి చెప్పడం జరిగింది. నేను మా ఫ్రెండ్ ద్వారా విజయసాయి రెడ్డి గారిని కలిసి, సార్ ఆయన చేసిన తప్పేం లేదనేసి ఆయన 2.5 సంవత్సరాలు కంప్లీట్ అయినంత వరకు నేను ఆపగలిగాను. అంటే ఆయనకి పంపించేస్తే మిగతా ఆఫీసర్లు అందరూ కూడా ఇంకా భయపడతారని ఒక ఆలోచనతో ఆయన మంచి చేశాడు, చెడు చేయలేదు. ఆయన మీకు తెలుసో లేదో, యాదవ కమ్యూనిటీకి ఏదో నోరు జారి ఫ్లోలో ఏదో అన్నాడని చెప్పేసి యాదవ సంఘాలను అన్నింటికి రెచ్చగొట్టి ఆయన మీదకి తీసుకెళ్లే ప్రయత్నం కూడా జరిగింది. ఇప్పుడు మాకు ఎమ్మెల్యే గారి సపోర్ట్ చేసేటప్పటికీ కూడా మరి అది ఎంతకు కూడా దిగజారిపోతుంది. మా ఎమ్మెల్యే గారు ఏం చేస్తారు మీకు చెప్తాను చూడండి. మొన్న పల్లె పండగ కార్యక్రమం జరిగింది కదా, ప్రతి పంచాయతీకి వర్కులు ఇచ్చారా? నేను 40 లక్షల వర్క్ పెడితే నాతో ఈక్వెల్ పంచాయతీలకి 35-40 లక్షల వర్కులు వచ్చాయి, నాకు మాత్రం 16 లక్షలే వర్క్ వచ్చింది కూడా చెప్పి వస్తున్నారు. పక్క గ్రామస్తులు మనకు సపోర్ట్ చేశారని ఆ సచివాలయాన్ని తీసుకొని వచ్చి ఆ గ్రామ ఆత్మాభిమానాన్ని వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఆ సచివాలయాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ కట్టారు. దాని గురించి మీ అందరికీ, మీడియా సోదరులకు అందరికీ తెలిసిన ఎన్ని ధర్నాలు చేస్తాము, ఎన్ని ఇబ్బందులు పడ్డాం. అయినా సరే అక్కడ బిల్డింగ్ మేము ఆపుకోలేకపోయాం. అంటే ఒక సామాన్య వ్యక్తి మంచి చేయడానికి వస్తప్పుడు ఇన్ని ఇబ్బందులు భరించుకొని ఎవరైనా మంచి చేయగలరా? నేను ఒక నాయకుల గురించి నేను అనటం లేదు. ఇప్పుడు ఫీల్డ్ అసిస్టెంట్ అనే వ్యక్తి ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్, వాడు మొన్న ఎలక్షన్లో శివదీక్షలో ఉన్నప్పుడు ఆయనకి సపోర్ట్ చేయలేదని చెప్పేసి 6 months సస్పెండ్ చేశాడు. అంటే ఈరోజు నేను మీడియా సోదరులకి ఏంటంటే నేను కోరేది, మీరు కనీసం గవర్నమెంట్ ప్రభుత్వ యంత్రాంగం ఏదుందో దాన్ని వాళ్ళ మార్గంలో వాళ్ళకి పని చేసుకుంటూ వెళ్ళమని నేను కోరుతున్నాను. రెవెన్యూ పరిధిలో 14 చెరువులు ఉన్నాయి. అది కూడా అన్నీ కూడా 100 ఎకరాలకి దరిదాపు ఉన్న చెరువులు. నేను సర్పంచ్ అయిన నుంచి ఆ చెరువుల్లో ఈ పంచాయతీ ప్రజలకి ఉపాధి హామీ పథకం అనేది ఇవ్వకుండా జరుగుతుంది. దాని మీద చాలాసార్లు ప్రభుత్వ యంత్రాంగాన్ని కోరాము, పీడీ గారికి కూడా చెప్పాము. చెప్పేటప్పుడు కూడా మేము చేసేస్తాము, మేము ఇస్తాము అనేసి అనడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా దానికి స్పందించడం లేదు. మొన్న లాస్ట్ టైము కవిట్లో మనం మీటింగ్ అవుతప్పుడు కూడా పీడీ గారు వస్తప్పుడు కూడా కోరడం జరిగింది, ఆయన కూడా అలాగే అన్నారు. మొన్న కనీసం ఒక 5 చెరువులు ఇవ్వండి అని అనేసి అన్నాము.
అన్ని తర్వాత కూడా వీళ్ళు స్పందిస్తూ పక్కన పెట్టేస్తే నేను మళ్ళీ పీడీ గారి దగ్గరికి వెళ్ళి కలిశాను. సార్, మా రెవెన్యూ పరిధిలో 1.5-2 కిలోమీటర్ పరిధిలో మాకు 14 చెరువులు ఉన్నాయి సార్. మాకు దగ్గర 1000 కార్డులు ఉన్న జనాభా ఉన్నారు. అలాగే శిలగాము పంచాయతీలో 200 కార్డులే ఉన్నాయి. 14 చెరువుల్లో వాళ్ళు చేయలేకపోతున్నారు. ఒక చెరువు చేసేటప్పటికి వాళ్ళకి సరిపోతుంది. మాకు ఎలాగైనా ఇవ్వాలంటే అదేంటది మీకు ఇవ్వకపోవడం ఏంటి, 5 కిలోమీటర్ల పరిధిలో మనం ఇవ్వచ్చు వరకు, మీకు 2 కిలోమీటర్ల పరిధిలో ఇవ్వకపోవడం ఏంటంటే తక్కువని ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఎంపీడీఓకి ఏపీఓకి వీళ్ళందరికీ చేశారు. లేదు సార్ ఎస్టిమేషన్ వేస్తున్నామని అన్నారు. ఇప్పటికీ కూడా అదేంటనేది లేదు. మొన్న శావసాన పుట్టికి 1 వారం పని ఇచ్చి ఆపేశారు. మన జన్మభూమికి ఏదో ఒక మనకు కలిగింది కాబట్టి మనం ఏదో ఒకటి చెయ్యాలని ఒక ఆలోచనతో మనం వచ్చి సుమారు ఒక 60 లక్షలు ఇన్వెస్ట్మెంట్ పెడుతూ మన గ్రామానికి ఎలక్ట్రికల్ అండ్ వాటరు, గుడి, బడి చేసే కార్యక్రమాల్లో అప్పుడు మా పంచాయతీ ప్రజలు కోరడం జరిగింది. సార్, మీరు పంచాయతీ సర్పంచ్గా ఉంటే మన పంచాయతీ డెవలప్మెంట్ అవుతుందని. అప్పటి వరకు నాకు తెలియదనమాట. అంటే ఒక పెద్ద వ్యక్తి దగ్గర మనం రాజకీయం చేస్తే ఇన్ని కష్టాలు ఉంటాయనే ఆలోచన మనకు లేదు. అప్పుడు వచ్చాము, ప్రజల కోరిక మీదకి పోటీ చేశాము. తక్కువలో ఓడిపోవడం జరిగింది 2013లో. దాని తర్వాత నా వెనక్కి తిరిగిన ప్రజలకి చాలా ఇబ్బందులు వస్తప్పటికీ కూడా మనము దాని అన్నింటినీ నెట్టుకొని ఇప్పటి వరకు కూడా మనము ఆ పోరాటంలో భాగంగా మన సర్వ ఆలోచనలు కూడా మన వ్యాపారాలు కూడా పక్కన పెట్టి ఈ పంచాయతీలో నిమగ్నమయ్యి చేస్తున్నాం. అంటే మీరు అర్థం చేసుకోండి. మా ఎమ్మెల్యే గారికి అడిగితే ఏమో మరి మంది 7 కోట్ల బడ్జెట్ పెట్టాము, మరి ఎక్కువైపోయిందని చెప్పి 5 కోట్లకి తీసుకొచ్చారు అనేసి అని అన్నారు. అయితే దాంట్లోట మొదటగా వాళ్ళ విలేజ్లోనే వర్క్ తీసేశారు. ఈ ఉపాధి హామీ పని ఎందుకు ఇలాగ ఇబ్బంది పెడుతున్నారు అని అంటే, కాళీప్రసాద్ కుమారే అనే వ్యక్తులు సర్పంచ్గా ఉంటే మీరు ఉపాధి కూడా ఇవ్వలేరు అనే ఒక ఆలోచన. ఈ రోజుకి 4.5 సంవత్సరాలు అయిందండి. ఇప్పటికీ కొత్తపూడి గ్రామాన్ని ఉపాధి పనికి పంపించడం లేదు. నేను సర్పంచ్ అయితే మీరు ఉపాధి పనికి వెళ్తారు. ఇది ఎక్కడైనా ఏనాడు ఘోరం ఉన్నదండి? పేదవాడు మన 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 ఆలోచనకి పేదవాడు పొట్టకట్టడం ఎక్కడైనా ఉందా? ఇలాంటి పరిస్థితులు ఏ వ్యక్తికి ఇప్పుడు నాకు ఇక్కడ రాజకీయం చేయవలసిన అవసరం నాకు లేదండి. కానీ పంచాయతీ ప్రజలు శ్రేయస్సు కోరి నేను ఇక్కడికి అభివృద్ధి చెయ్యాలనే ఆలోచనతో నాకు బిల్లులు వచ్చినా రాకపోయినా నాకు మా శ్మశాన వాటికలో కరెంట్ వేస్తే జేఈకి ఏఈకి ఫోన్ చేసి కరెంట్ వేయొద్దు అనేసి అన్నారు. అభివృద్ధిని అడ్డుపడి ఇప్పుడు వాళ్ళు ఊర్లో రోడ్డు ఎత్తి అయిపోతే అలా బంగారు వీధి అని మీకు ఐడియా ఉంటుంది. రోడ్డు ఎత్తి అయిపోతే రోడ్డు తీసేస్తానంటే నేను తీర్మానం ఇచ్చాను. అభివృద్ధికి మనం అడ్డపడకూడదని. అలాంటిది నా ఊర్లో రోడ్డు నా సొంత డబ్బులతో నేను తీసి వాళ్ళు ఇంతకాలం 30 సంవత్సరాలు వాళ్ళు చేసే పని ఏంటంటే గ్రావెల్ జల్లేయడము, డబ్బులు తీసుకోవడం పంచాయతీ నుంచి. మనం ఇప్పుడు ఏంటంటే శాశ్వత పరిష్కారం అనేది మనం చూపిస్తున్నాం. అదేంటి, రోడ్డు హైట్ అయిపోయి మొత్తం అక్కడ 50 ఇళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అక్కడికి అంబులెన్స్ రాదు, ఆటో రాదు, ఏమీ రాదు. ఏది వచ్చినా కటింగ్ అవ్వడానికి ప్లేస్ లేదు. అలాంటిది నేను ఆ రోడ్డు తీసేస్తే కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళారనమాట. ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేస్తున్నాను.
నేను 2 లక్షలు నా పాకెట్ మనీ, దానికి మీరు మీడియా సోదరులు ఎంక్వైరీ చేయొచ్చు. ఆ రోడ్డు తీయడానికి ఎక్కడైనా ₹1 బిల్లు పెట్టానేమో. ఎవరికి అడిగినా దానికి ఆన్సర్ లేదు. నేను లాస్ట్ పీడీ గారికి అన్నాను, నేను కోర్టుకి వెళ్తానండి, ఆయన ఒకరోజు ఉపాధి హామీకి పారపట్టుకొని వెళ్ళే పరిస్థితి లేదు, ఆయనకి ఎలాగ ఫీల్డ్ అసిస్టెంట్ ఇచ్చారు, ఆయన ఎందుకు పనుల దగ్గరికి వస్తున్నాడు, మోటివేషన్ చేస్తున్నాడు అని అంటే, లేదంటే నాకు ఎంతవరకు తెలియటం లేదు, నేను ఎంపీడీఓ గారికి అడుగుతాను అనేసి అని అన్నారు. అయినా ఇప్పటికీ కొనసాగుతున్నాను. సార్, ఒక ప్రథమ పౌరుడికి ప్రోటోకాల్ ప్రకారము కొత్త ఉపాధి హామీ పని ప్రారంభిస్తప్పుడు పిలిచే అవసరం ఉందా లేదా? అలాంటిది నాకు వితౌట్ ఇంటిమేషన్ నిన్న పని ప్రారంభించడం జరిగింది. దీనికి ఎవరు ఆన్సర్ చెప్పడం లేదు. అయితే ఇన్ని పరిస్థితులు ఇలా జరుగుతుండగా ఎవరండి ఇప్పుడు మొన్న ఈ జగనన్న కాలనీ ఇచ్చారు. జగనన్న కాలనీలో అందరూ అనర్హులే. అర్హత ఉన్న వ్యక్తి ఒకడు లేడు. 2 బిల్డింగులు ఉన్న వ్యక్తి, ఆస్తిపరులు మాత్రమే ఉన్నారు. దీని మీద లాస్ట్ టైం నేను జేసీ గారికి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ఎంక్వైరీ పెట్టిస్తామన్నారు. బహుశా పెట్టించుంటారేమో. ఆ ఎంక్వైరీ ఇక్కడ వరకు రాలే. మొన్న ప్రభుత్వం మారిన తర్వాత మన మళ్ళీ దీన్ని రీస్టార్ట్ చేయండి, దీనికి మళ్ళీ మేము సపోర్ట్ చేస్తామని ప్రభుత్వం ఒక స్పెషల్ ఆఫీసర్కి వెళ్ళి మీటింగ్ పెడితే ఒక్క లబ్ధిదారు రాలేదు. అంటే వాళ్ళకి అవసరం లేని వాళ్ళు, అవసరం ఉన్న వాళ్ళు వస్తే పర్వాలేదు, అవసరం ఉన్న వాళ్ళు అయితే వస్తారు మీటింగ్, అవసరం లేని వాళ్ళు మాత్రమే వచ్చారు. అయితే ఇలాంటి విషయాలన్నీ కూడా ఎంత కష్టమైన పరిస్థితి అని అంటే చూడండి, ఒక సర్పంచ్ అయి ఉండి ఇప్పటికి 12 సంవత్సరాలు నేను ఏ వర్క్ చేసినా కనీసం దానికి బిల్లు 6 మాసాలు 7 మాసాలు ఆఫీస్ చుట్టూ తిరిగి బిల్లు పెట్టడానికి నాకు కనీసం 6 మాసాలు పడుతుంది. రూపాయలు నా సొంత డబ్బులు ఖర్చు పెట్టి రోడ్డు తీసి రోడ్డు వేసానండి. మీరు వచ్చే తావులను చూసి ఉంటారు. అంటే ఎవరైనా నాయకత్వం చెయ్యొచ్చు, కానీ ప్రజలను ఇబ్బంది పెట్టే నాయకత్వం ఎవరైనా చేస్తారా? ఎంత దుర్మార్గం అండి. ఎంతకన్నా పడతామండి, ఎంతకన్నా పడతాం. అన్నీ కూడా ఇలాగా అడ్డుగోడలు వేసుకుంటూ వెళ్ళడమే. ఇప్పుడు ఒక ఫీల్డ్ అసిస్టెంట్కి 6 మాసాలు సస్పెండ్ చేశారంటే ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నది పిచ్చికి మీద బ్రహ్మాస్త్రం ఏంటంటే ఒకసారి ఆలోచించండి. ఎమ్మెల్సీ గారు ఒక ఎస్ఐ తన డ్యూటీ తనకి చేస్తే ఫారెస్ట్కి ట్రాన్స్ఫర్ చేయాలని జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళే పరిస్థితి. మీడియా సోదరులకి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నానండి, ఇది వైసీపీ ప్రభుత్వం కాదు, ఇది కూటమి ప్రభుత్వం. దీంట్లో అభివృద్ధి మాత్రమే ఉంటుంది. బటన్ నొక్కాననే కార్యక్రమం చేస్తూ ఎన్ఆర్జీసీ నిధుల్ని దారి మళ్లించే ప్రభుత్వం కాదు, అభివృద్ధికి ముందుకొచ్చే ప్రభుత్వం. దానివల్ల ఏంటంటే మీరు దయచేసి ప్రభుత్వ యంత్రాంగాన్ని ఇలాంటి వాళ్ళు చెప్పిన మాటలు వినకంట వాళ్ళ పని వాళ్ళు చేసుకుని వెళ్ళమని మీ మీడియా సోదరుల ద్వారా వాళ్ళకి రిక్వెస్ట్. అందరికీ నమస్కారం. అంటే మీరు అర్థం చేసుకోండి. మా ఎమ్మెల్యే గారికి అడిగితే ఏమో మరి మంది 7 కోట్ల బడ్జెట్ పెట్టాము, మరి ఎక్కువైపోయిందని చెప్పి 5 కోట్లకి తీసుకొచ్చారు అనేసి అని అన్నారు. అయితే దాంట్లోట మొదటగా వాళ్ళ విలేజ్లోనే వర్క్ తీసేశారు. ఈ ఉపాధి హామీ పని ఎందుకే ఇలాగ ఇబ్బంది పెడుతున్నారు అని అంటే, కాళీప్రసాద్ కుమారే అనే వ్యక్తులు సర్పంచ్గా ఉంటే మీరు ఉపాధి కూడా ఇవ్వలేరు అనే ఒక ఆలోచన. ఈ రోజుకి 4.5 సంవత్సరాలు అయిందండి.
ఇప్పటికీ కొత్తపూడి గ్రామాన్ని ఉపాధి పనికి పంపించడం లేదు. నేను సర్పంచ్ అయితే మీరు ఉపాధి పనికి వెళ్తారు కానీ ఇది ఎక్కడైనా ఏనాడు ఘోరం ఉన్నదండి? పేదవాడు మన 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 ఆలోచనకి పేదవాడు పొట్ట కట్టడం ఎక్కడైనా ఉందా? ఇలాంటి పరిస్థితులు ఏ వ్యక్తికి ఇప్పుడు నాకు ఇక్కడ రాజకీయం చేయవలసిన అవసరం నాకు లేదండి. కానీ పంచాయతీ ప్రజలు శ్రేయస్సు కోరి నేను ఇక్కడికి అభివృద్ధి చెయ్యాలనే ఆలోచనతో నాకు బిల్లులు వచ్చినా రాకపోయినా నాకు మా శ్మశాన వాటికలో కరెంట్ వేస్తే జేఈకి ఏఈకి ఫోన్ చేసి కరెంట్ వేయొద్దు అనేసి అన్నారు. అభివృద్ధిని అడ్డుపడి ఇప్పుడు వాళ్ళు ఊర్లో రోడ్డు ఎత్తి అయిపోతే అలా బంగారు వీధి అని మీకు ఐడియా ఉంటుంది. రోడ్డు ఎత్తి అయిపోతే రోడ్డు తీసేస్తానంటే నేను తీర్మానం ఇచ్చానండి. అభివృద్ధికి మనం అడ్డపడకూడదని. అలాంటిది నా ఊర్లో రోడ్డు నా సొంత డబ్బులతో నేను తీసి వాళ్ళు ఎంతకాలం 30 సంవత్సరాలు వాళ్ళు చేసే పని ఏంటంటే గ్రావెల్ జల్లేయడము, డబ్బులు తీసుకోవడం పంచాయతీ నుంచి. మనం ఇప్పుడు ఏంటంటే శాశ్వత పరిష్కారం అనేది మనం చూపిస్తాను. అదేంటి రోడ్డు హైట్ అయిపోయి మొత్తం అక్కడ 50 ఇళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అక్కడికి అంబులెన్స్ రాదు, ఆటో రాదు, ఏమీ రాదు. ఏది వచ్చినా కటింగ్ అవ్వడానికి ప్లేస్ లేదు. అలాంటిది నేను ఆ రోడ్డు తీసేస్తే కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళారనమాట. ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేస్తాను. నేను 2 లక్షలు నా పాకెట్ మనీ, దానికి మీరు మీడియా సోదరులు ఎంక్వైరీ చేయొచ్చు. ఆ రోడ్డు తీయడానికి ఎక్కడైనా ₹1 బిల్లు పెట్టాను.